వెల్కమ్ టు ఆర్టీవీ. నా పేరు అథా మహమ్మద్. మనం జనరల్‌గా ఈ మధ్య కాలంలో ఎక్కువ వినే పేరు నోరా వైరస్. దాని గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వసంత్. హలో సార్. No, అసలు నోరా వైరస్ అంటే ఏంటి సార్? it is one of the virus. అలా అన్ని వైరస్ లాగానే ఇదొకటి that causing the vomiting, diarrhea in most of the people. Now what we listen, it is most frequent in the United States. But India, first time we are listening to this kind of virus. అసలు దానికి సింప్టమ్స్ ఏంటంటారు? అసలు ఎందుకు వస్తుంది? సింప్టమ్స్ ఏంటి? ముఖ్యంగా డయేరియా అంటే లూజ్ వాటర్ మోషన్, వాటర్గా ఉంటుంది అండ్ వామిటింగ్. అలాంగ్ విత్ దట్ ఏదైతే వాటర్ అనేది లాస్ అయినప్పుడు దేర్ విల్ బి పెయిన్, క్రాంప్ ఇన్ ద అబ్డామిన్ ఆల్సో. ఆ పెయిన్ కడుపులో నొప్పి రావడం. సో దీస్ త్రీ కాంబినేషన్స్, దాంతోపాటు లో గ్రేడ్ ఫీవర్, చిల్స్ రావడం అండ్ ద వాట్ ఎవర్ వి ఈట్ దట్ గోస్ అవుట్ either in the form of vomiting, in the form of loose motion. And there is a no absorption అనేది లేకపోవడం వల్ల the patient feel weak. There is a loss of water. So దీంట్లో ఇవన్నిట్లో కూడా వామిటింగ్, డయేరియా, హెడేక్, పెయిన్ అబ్డామిన్, క్రాంప్స్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటుంది. విత్ వీక్నెస్ ఆల్ ద మజిల్స్, బాడీ అంతా కూడా వీక్నెస్గా ఉండడం. ఇది ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది అంటున్నారు, అది నిజమేనా? అసలు వస్తే దేనికి వస్తుంది? అసలు చిన్నపిల్లల్లోనే ఎక్కువ వస్తుంది అంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనేది కాదు, అందరిలో వస్తుంది. అందరిలో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఫర్ ఆల్ ద పీపుల్. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే తట్టుకోగలుగుతారు, చిన్నవాళ్ళు తట్టుకోలేరు. పెద్దవాళ్ళు ఎంత లూజింగ్ మోషన్స్ అయినా కూడా దే కెన్ వాక్, దే కెన్ హ్యావ్ దట్ వాటర్ అనేది తీసుకుంటారు. బట్ చిన్నపిల్లల్లో అవాయిడ్ చేస్తారు. సో చిన్నపిల్లల్లో ఇట్స్ మోర్ డేంజరస్ దెన్ పెద్దవాళ్ళు. నోరా వైరస్కి కోవిడ్ వైరస్కి ఏదైనా రిలేషన్ ఉందంటారా? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దీంట్లో వామిటింగ్స్, డయేరియా అండ్ వీక్నెస్ ఆఫ్ ది మజిల్స్, బాడీ వీక్నెస్ అండ్ పెయిన్ అబ్డామిన్, ఈ ఫీచర్స్ అనేది అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడున్న ప్రజెంట్ దాంట్లో డెంగ్యూ, ఇవన్నీ కూడా 1 or 2 days కామన్గా డెంగ్యూలో ఉంటుంది. కోవిడ్లో కూడా 1 or 2 days ఉంటుంది. వెరాజ్ ఇన్ నోరా వైరస్ 3 to 4 days ఉంటుంది. ఇంకొకటి చాండీపురా వైరస్ ఉంది, దాంట్లో కూడా 1 or 2 days. అంటే కామన్గా అన్నిట్లో కూడా అదే ఉంటుంది. బట్ మోర్ సివియారిటీ ఏంటంటే దీంట్లో కనిపించేసరికి నోరా వైరస్లో డిహైడ్రేషన్ ఉంటుంది. సో లాస్ ఆఫ్ ఫ్లూయిడ్, ఎలక్ట్రోలైట్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల దే ఫీల్ వెరీ సిక్. అలా దీనికి ఏమైనా పర్టికులర్ ఫుడ్ ఐటమ్స్ తినాలి, తినకూడదు అని ఏమైనా ఉంటాయంటారు? అలాంటిది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఫుడ్ ఐటమ్స్ ఇది తినాలి అది తినాలి అని కాదు. వాట్ ఎవర్ వి గివ్ ఎలక్ట్రోలైట్స్ ఫామ్లో ఫుడ్ అనేది ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్, ఐదర్ ఫార్మ్ ఆఫ్ ద సాలిడ్, వీ హ్యావ్ టు గివ్ కంటిన్యూస్లీ. బికాస్ దెర్ ఈస్ ఎ లాస్ ఆఫ్ ఎనర్జీ, ప్రోటీన్ లాస్ అనేది ఉంది. సో ఇఫ్ యూ గివ్ ద ప్రోటీన్ ఆల్సో, ప్రోటీన్ ఇచ్చిన డెఫినెట్లీ దెర్ విల్ బి రికవరీ. నోరా వైరస్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు ముఖ్యంగా ఈ నోరా వైరస్ అనేది ఏదైతే మనము బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత, ఇఫ్ యూ టేక్ ఎనీ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్, ఇప్పుడు కడుక్కోకుండా డైరెక్ట్ తినేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ కంటామినేటెడ్ బై సమ్వన్ ఎల్స్, వాళ్ళు నోట్ ద్వారా కానీ ఏదైనా సెలైవా కానీ అక్కడ చూసి ఇలా పట్టుకున్నా అని కూడా అది మనం తినేసినప్పుడు కడుక్కోకుండా అన్హైజీనిక్ ఫుడ్ ఏదైతే బయట కానీ ఎక్కడే కానీ, సో దట్ విల్ ఎంటర్ ఇన్ లిటిల్ క్వాంటిటీ. వైరస్ అనేది ఒక 10, 15, 20 లేదా 100 లోపలికి ఎంటర్ అయినప్పుడు లోపలికి మల్టిప్లై అయిపోయి సమ్ బిలియన్స్ ఆఫ్ వైరస్, అంటే కోట్ల వైరస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోటీన్. మన బాడీలో ఉన్న ప్రోటీన్ని తీసేసుకొని వైరస్ తయారవుతుంది.
that will shed from the loose motions. If someone goes the loose motions outside ఎక్కడైనా పోయినారు, బయట పోయారు, ఆ వాటర్ అంతా అక్కడ ఏరియా అంతా కూడా కంటామినేటెడ్. ఆ వాటర్ కాస్త మన పైప్ లైన్, మన డ్రింకింగ్ పైప్ లైన్ కానీ లేకుంటే మిగతా ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి కంటామినేటెడ్ అయినప్పుడు ఈ వైరస్ అనేది మిగతా వాళ్ళకి సోకే ఆస్కారం ఉంది. అది కాకుండా మనం చేతులు కడుక్కోకుండా అదే వైరస్ని మనం ముట్టినట్టయితే, ఎక్కడైనా ముట్టితే మన పిల్లలకు కూడా కడుక్కోకుండా మన చేతులు అట్లనే పెట్టేస్తే వాళ్ళకు కూడా అటాక్ అవుతుంది. సో ఇట్ ఈస్ మెయిన్లీ బై కంటామినేటెడ్ ఫుడ్ or touching the food or contaminated things to directly to the mouth or anything. It is not by air. By air thought అయితే వచ్చేది కాదు. Either it is water or the food, main source. ఈ డిసీజ్ ఒకరి ద్వారా ఇంకోరికి స్ప్రెడ్ అయిద్దంటారా? లేదండి. అంటిల్ అన్లెస్ ఇప్పుడు చెప్పాను, పిల్లలకు మనము చిన్న చిన్న అన్నం పెడతాము, మన చేతులు మంచిగా సరిగ్గా కడుక్కోకపోతే వాళ్ళకి వస్తుంది. హైజీనిక్గా మనం డెటాల్తో కడుక్కొని మంచి హ్యాండ్ వాష్ చేసినప్పుడు దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఇట్. అసలు నోరా వైరస్కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు సార్? అంటే దీనికి పర్టికులర్గా ఫుడ్ ఏదైనా ఉంటుంది ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు? ముఖ్యంగా ట్రీట్మెంట్ పార్ట్ ఏదైతే ఉందో వామిటింగ్స్. ఫస్ట్ వామిటింగ్ సిరప్ అనేది మనకు అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. ఆండోన్సెట్రాన్ కానీ లేకుంటే డాంపెరిడాన్ కానీ సిరప్స్ కానీ లేకుంటే ట్యాబ్లెట్ ఫామ్ కానీ ఫస్ట్ వేసిన తర్వాత ఒక 15-20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళకు ఈ ఫ్లూయిడ్స్ అనేది అయితే ఓఆర్ఎస్ టైప్లో, ఓఆర్ఎస్ ఫ్లూయిడ్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఓఆర్ఎస్ తాగిపించడం. ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎక్కువ, మినరల్ వాటర్ కాదు, ఇట్స్ అ నార్మల్ వాటర్. మనం ఏదైతే డీమినరలైజ్డ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది తాగినప్పుడే వాళ్ళకు చాలా అది ఉంటుంది. బికాస్ ద మినరల్స్ అన్నీ కూడా విల్ గెట్ డైరెక్ట్లీ. బేసికలీ ఇక్కడ ఏంటంటే నోరా వైరస్లో ఏదైతే వైరస్ అనేది విల్లై అంటాం, స్టమక్లో విల్లైని అటాక్ చేసి అది లూజ్ మోషన్స్ ఫామ్లో అది ఉంటుంది. సో ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు స్టాప్ విత్ ఎనీ antivirals, it will be coming down. There are antivirals which can stop the virus for ఏదైతే ఉందో షెడ్డింగ్ అయింది బట్ టు కిల్ ద వైరస్ అని కూడా. బేసిక్ ఫుడ్ ఏంటంటే అంటున్నారు, ఏదైతే ముఖ్యంగా ఏదైతే ఉందో ఫుడ్లో హై ప్రోటీన్ డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు డీహైడ్రేషన్, హై ప్రోటీన్ డైట్, ఎగ్ తినే వాళ్ళు ఎగ్ తినచ్చు. మిగతా ఏదైతే మన ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు, పన్నీర్ టైప్లో లేకుంటే మిగతా ప్రోటీన్, హై రిచ్ ప్రోటీన్ ఏదైతే ఉందో సోయాబీన్స్ కానీ పల్సెస్ కానీ ఇవి తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తాం మనం, అన్నీ అవాయిడ్ చేసి మిగతానికి. దీంట్లో సివియర్గా డిహైడ్రేషన్ అనేది ఒక పాత్ర ఉంది. ఇప్పుడు పిల్లల్లో ఫాస్టర్ వే ఆఫ్ అంటే ఫ్లూయిడ్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. 2 days పొద్దున్నీ సాయంత్రం వరకు 15 to 20 times వామిటింగ్ అంటారు, 10 to 15 times మోషన్స్ అంటారు. సో వాటర్ యాజ్ ఇట్ ఈజ్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఓఆర్ఎస్ తరచుగా తాగిపిస్తూనే ఉండాలి, నచ్చ చెప్తూ తాగిపిస్తుండాలి. అది పిల్లల్లో మనకు ముఖ్యంగా తల్లిదండ్రులు చేయాల్సిన పాత్ర. ఇంకొకటి ఏంటంటే స్టమక్ పైన కానీ మన స్కిన్ మామూలుగా పించ్ చేసి చూస్తే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, కానీ స్లోగా వెళ్తుందంటే అక్కడ డిహైడ్రేషన్ ఉంది, ఆ పిల్లల్లో డిహైడ్రేషన్ ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఫామ్లో ఎక్కిస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చూసారు కదండి, ఇది ఈరోజు ఎపిసోడ్. తిరిగి ఇంకో ఎపిసోడ్తో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.